మన రేవంత్ రెడ్డి అన్న నిజంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు చాలా సంతోషం. ముఖ్యంగా గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ శ్రీమతి దీపాదాస్ గారికి, గౌరవ క్యాబినెట్ మంత్రులు, సీఎం సలహాదారులు గారికి, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ ఎమ్మెల్సీలు, గౌరవ పార్టీ రాష్ట్ర నాయకులు, చేవెళ్ళ నియోజక నాయకులు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన పార్టీ నాయకులందరికీ, జెడ్పీ చైర్పర్సన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్కి, జెడ్పీటీసీలకి, ఎంపీపీలకి, సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, పార్టీ కార్యకర్తలకి, ఇక్కడున్న మీడియాకి, అన్ని గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకి, నాతోటి మహిళా సోదరులందరికీ, వేదిక పైన పెద్దలందరికీ, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది జనాలు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నేను వారం రోజుల కింద 1 వీక్ 10 డేస్ అయింది నేను పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి, చాలా సంతోషంగా ఉంది. గతంలో గవర్నమెంట్లో ఎన్నో అవమానాలు భరించి మా పార్టీ కార్యకర్తల మీద ఎన్నో కేసులు బనాయించి నిజంగా మమ్మల్ని ఎంతో మనోవేదకు గురి చేయడం జరిగింది. కాబట్టి నేను పార్టీ మారడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ప్రజాపాలనకి ఆకర్షితురాలనై ఆయన పెట్టిన 6 గ్యారంటీల స్కీమ్స్ వల్ల నేను కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా పేద ప్రజల ఆశా జ్యోతి అని మేము నమ్ముతున్నాం. నిజంగా ఆయన ఎంతో అభివృద్ధి చేస్తారని పేద ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా 10 సంవత్సరాల కింద మనం ప్రభుత్వంలో లేము, ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినాం. కాబట్టి కార్యకర్తలను ఒకటే కోరుతున్నా, ఈ చేవెళ్ళ పార్లమెంట్ సీటు మనం గెలిపించుకొని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి అంటారు. మన కాన్స్టిట్యున్సీ మన చేవెళ్ళ పార్లమెంట్ని మనం గెలిపించుకుంటే చాలా, ఎందుకంటే అందరికీ మనం గౌరవ ముఖ్యమంత్రి గారికి నిజంగా పరువు కాపాడిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే తన సొంత జిల్లాలో పార్లమెంట్ని గెలిపించుకోలేని వ్యక్తి మిగతా జిల్లాలో ఏం గెలిపించుకుంటారని హేళన చేస్తారు. కాబట్టి ప్రతిపక్షాలు వాళ్ళకి మనము చేవెళ్ళ పార్లమెంట్ గెలిపించుకొని మనం నిజంగా అందరం పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం 10 సంవత్సరాల నుంచి ఎలాంటి పదవి ఆశించక మన పార్టీ కార్యకర్తలు చాలా మనోవేదకి గురవుతున్నారు. కాబట్టి నిజంగా చెప్పాలంటే పార్టీకి కోసం గతంలో మీరు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్కి చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉండి ఎంతో నిజంగా వాళ్ళతోని పోరాడి మీరు ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే నిజంగా పార్టీ కార్యకర్తల్ని అభినందించాల్సిన అవసరం ఉంది. మీ పైన ఎన్నో కేసులు పెట్టినా కూడా మీరు అవన్నిటికీ భయపడకుండా మీరు గట్టిగా పార్టీ కోసం కృషి చేయడం జరిగింది. నిజంగా పార్టీ కార్యకర్తల్ని కోరుతున్నా, గతంలో ఎట్లా కష్టపడ్డారో ఇప్పుడు కూడా చేవెళ్ళ పార్లమెంట్ కోసం అట్లా కొట్లాడి మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న మనస్పర్ధలు ఎలాంటివి ఉన్నా కూడా సర్దుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా వరకు మనల్ని ఎప్పుడైనా తగ్గించాలని చూస్తున్నారు. కాబట్టి దయచేసి పార్టీ కార్యకర్తల్ని కోరుతున్నా, చిన్న ఏ సమస్యలున్నా మీరు పక్కన పెట్టండి. పార్టీ బలోపేతానికి అందరం కృషి చేసి మన పార్లమెంట్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి 10 సంవత్సరాల నుంచి ముఖ్యంగా మన పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 10 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా పార్టీ కార్యకర్తలు వచ్చినందుకు, వేరే పార్టీ నుంచి వచ్చినందుకు కొంతమంది ఫీల్ అవుతున్నారు. కాబట్టి అలాంటి ఏం ఫీలింగ్స్ పెట్టుకోకండి. ఎందుకంటే మాకేం పోస్టులు రావేమో అని భయపడుతున్నారు. అట్లా ఉండకుండా పాత వాళ్ళని కూడా గుర్తించుకొని తప్పకుండా మీకు కూడా న్యాయం జరిగే విధంగా మన గౌరవ రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తారని నమ్ముతున్నాం. ఎందుకంటే పేద ప్రజల ఆశాజ్యోతి ఆయన. ఎన్నో ప్రజాపాలన కార్యక్రమంలో ఎన్నో హామీ నెరవేరుస్తామంటున్నారు. 100 రోజులు కూడా కాలేదు,
అయినా కూడా ఇంకా స్కీమ్లు ఇంకా నెరవేర్చలేరని విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్షాలు. కాబట్టి వాటన్నిటిని పక్కన పెట్టి మనం వాళ్ళకి 100 రోజుల్లోనే కొన్ని స్కీమ్స్ 4 స్కీమ్స్ అమలు చేయడం జరిగింది. ఈరోజు మన చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో ఈరోజు 2 పథకాలు 500 గ్యాస్ స్కీమ్ని ఇంకా 200 మెగావాట్స్ కరెంట్ని ఫ్రీ ఇవ్వడం నిజంగా చాలా సంతోషం. అది మన చేవెళ్ళలో ఇవ్వడం మనకు గర్వకారణం. ఇది మంచి అదృష్టం. ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ అనుకున్నాము, కానీ అయినా కూడా కొన్ని ఎలక్షన్ కోడ్ వల్ల ఈరోజు పార్టీ ప్రోగ్రాం లాగా అయిపోయింది. ఏదేమైనా కూడా చాలా మంచి ప్రోగ్రాం. ఇంత మంచి ప్రోగ్రాంను నిజంగా మన చేవెళ్ళలో కేటాయించినందుకు, చేవెళ్ళలో ఈరోజు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలను ఒకటే కోరుతున్నా, ఈసారి పార్లమెంటు కోసం మనందరం గట్టిగా కృషి చేసి అందరం పార్లమెంట్ సీట్ని గెలుపు కోసం అందరూ కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా మన మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఇంకా ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి, నా ప్రజలకి, మహిళా సోదరుమణులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్.